HTML అండ్ CSS‌ని యూజ్ చేసి ఈ స్ట్రక్చర్‌లో టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇలాంటివి బిల్స్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. HTML‌లో టేబుల్‌ని క్రియేట్ చేయాలి అనంటే టేబుల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. టేబుల్‌లో డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ వైస్ అరేంజ్ అయి ఉంటుంది. ఇదంతా ఒక టేబుల్. దీంట్లో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఇలా ఒక్కొక్కటి హారిజాంటల్‌గా ఉన్నవన్నీ రోస్ అనమాట. అండ్ ప్రతి రోలో మనకేముంటాయి అనంటే కాలమ్స్ ఉంటాయి. ఆ రోలో ఒక్కొక్క సెల్‌లో ఒక్కొక్క కాలమ్ అనమాట. ఇలా ఉంటుంది టేబుల్ స్ట్రక్చర్ అనేది. ఒక రోని క్రియేట్ చేయాలి అనంటే టీఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. ఆ రోలో కాలమ్‌ని క్రియేట్ చేయాలంటే టీడీ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే టీడీ ట్యాగ్స్ 2 తీసుకోవాలనమాట. ఫస్ట్ కాలమ్‌లో ఇన్వాయిస్ నంబరు, తర్వాత డేటు. ఇన్వాయిస్ నంబర్ అనేది థిక్‌గా కనిపిస్తుంది గదా! అంటే బోల్డ్ ట్యాగ్‌లో పెట్టాలి. బి అనే ట్యాగ్‌లో పెడుతున్నాను. డైనమిక్‌గా జనరేట్ అయ్యి వస్తుంది. నేనిక్కడ స్టాటిక్ వాల్యూస్ అనేది ఇస్తున్నాను. తర్వాత కాలము డేటు. ఏ స్టైల్స్ అప్లై చేయకపోతే మనకి డిఫాల్ట్‌గా ఇలా వస్తుందనమాట. ఇప్పుడు సీఎస్ఎస్ అనేది అప్లై చేద్దాము. స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. టీడీ అనే ట్యాగ్‌కి బోర్డర్ ఇస్తున్నాను. బ్లాక్ కలర్ షేడ్ ఇస్తున్నా. ఈ టేబుల్ మొత్తం వెబ్ పేజ్‌లో సెంటర్‌లో రావడం కోసం బాడీ ట్యాగ్‌లో డిస్‌ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్ అని జెప్పి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి టేబుల్ అనేది వెబ్ పేజ్‌లో సెంటర్‌లోకొచ్చింది. ఫస్ట్ కాలమ్‌కి, సెకండ్ కాలమ్‌కి కామన్‌గా ఉన్న సైడు మనకి 2 బోర్డర్స్ కనిపిస్తున్నాయి గదా! అలా కాకుండా ఇలా కామన్‌గా ఉన్న సైడు ఒక బోర్డరే రావాలి అనంటే టేబుల్ అనే ట్యాగ్‌లో మనము సీఎస్ఎస్ అనేది అప్లై చేయాలి. అదేంటంటే బోర్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీలో కొలాప్స్ అని ఇస్తే ఏ కాలమ్స్‌కైతే కామన్ సైడ్ ఉంటుందో అక్కడ బోర్డర్ అనేది 2 టైమ్స్ రాదు. ఒక్కసారే వస్తుందనమాట ఇలా. ఫస్ట్ రో అయింది. సెకండ్ రో ఏంటి? అడ్రెస్. పే టు అంటే ఎవరికి పే చేస్తున్నామో వాళ్ళ అడ్రెస్సు. కస్టమర్ అంటే ఎవరు బై చేస్తున్నారో వాళ్ళ అడ్రెస్సు. సెకండ్ రోలో కూడా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో, సెకండ్ రో కావాలంటే మళ్ళీ టీఆర్ ట్యాగ్‌ని తీసుకోవాలి. ఆ టీఆర్ ట్యాగ్‌లో మళ్ళీ 2 కాలమ్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా పే టు అనే టెక్స్ట్ థిక్‌గా రావడం కోసం బి అనే ట్యాగ్‌లో పెడుతున్నాను. ఆ పే టు అనే టెక్స్ట్ తర్వాత నెక్స్ట్ లైన్‌కి వెళ్ళడం కోసం బీఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాను. అడ్రెస్ అనేది ఏదో ఒకటి రాండమ్‌గా ఇచ్చేస్తున్నాను నేనిక్కడ. కంపెనీ నేమ్ ఇది. తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ లైన్‌కి మూవ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ బీఆర్ ట్యాగ్‌ని ఇస్తున్నాను. తర్వాత స్ట్రీట్ నేము, తర్వాత సిటీ, స్టేటు, పిన్ కోడ్ ఇస్తున్నాను. ఇది పే టూకి. ఆ రోలోనే సెకండ్ కాలమ్‌లో కస్టమర్ యొక్క అడ్రెస్. కస్టమర్ అనే టెక్స్ట్ థిక్‌గా రావడం కోసం బి అనే ట్యాగ్‌లో పెడుతున్నాను. తర్వాత మళ్ళీ న్యూ లైన్‌లోకి వెళ్ళడం కోసం బీఆర్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాను. కస్టమర్ నేము, అడ్రెస్ రాయాలి. మళ్ళీ నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళడం కోసం బీఆర్ అనే ట్యాగు, కస్టమర్ అడ్రెస్సు, కస్టమర్ యొక్క సిటీ, స్టేటు, పిన్ కోడ్ ఇస్తున్నాను. ఇలా వచ్చింది. ఇంటెంట్‌కి, బోర్డర్‌కి గ్యాప్ అనేది రావడం కోసం టీడీ అనే ట్యాగ్‌లో ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. బోర్డర్‌కి, కంటెంట్‌కి స్పేస్ అనేది వచ్చిందిప్పుడు. నెక్స్ట్ ఏంటి అనంటే కస్టమర్ తీసుకున్న ఐటెమ్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇక్కడ థర్డ్ రోలో ఏం పెట్టామంటే హెడ్డింగ్స్ పెట్టాము. ఐటెమ్ నేము, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, కాస్ట్. తర్వాత నుంచి కస్టమర్ ఎన్ని ఐటెమ్స్ తీసుకుంటే అన్ని టీఆర్ ట్యాగ్స్ అనేవి అడిషనల్‌గా వస్తాయి. ఇక్కడ నేను జస్ట్ 2 ఐటెమ్సే ఇచ్చాను. అండ్ ఈ థర్డ్ రోలో చూసుకున్నట్టయితే మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఐటము, క్వాంటిటీ, యూనిట్ ప్రైసు, కాస్టు. ఇలా 4 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఇంకొక టీఆర్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఆ థర్డ్ రోలో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి టీడీ ట్యాగ్స్ 4 రాసుకోవచ్చు. కానీ ఇవి మనకి ఇక్కడ హెడ్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి గదా! జనరల్‌గా మనము ఒక టేబుల్‌లో హెడ్డింగ్స్‌ని టీహెచ్ అనే ట్యాగ్‌లో ఇస్తాము. సో, కాబట్టి నేను టీహెచ్ అని చెప్పి ఇస్తున్నా 4 హెడ్డింగ్స్. అండ్ దాంట్లో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? ఐటెమ్ నేము. తర్వాత ఆ ఐటెము ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నారు అది. తర్వాత యూనిట్ ప్రైస్. ఆ ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఎంత? తర్వాత కాస్ట్ అనే కాలమ్. మనకి అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే ఇవి టీహెచ్ అనే ట్యాగ్‌లో రాసాం కాబట్టి బోర్డర్స్ రాలేదు. సో, మనము టీడీ ట్యాగ్‌తో పాటు టీహెచ్ అనే ట్యాగ్‌కి కూడా బోర్డర్స్ అనేవి ఇద్దాము. అండ్ ఇక్కడ థర్డ్ రోలో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 2 కాలమ్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకే వచ్చింది. థర్డ్ రోలో అడిషనల్ కాలమ్స్ వచ్చినియి. ఇలా ఉంటే మనకి టేబుల్ స్ట్రక్చర్ అనేది అన్‌ఈవెన్‌గా ఉంటుంది. జనరల్‌గా మనకి ఒక్కొక్క టీడీ ట్యాగ్ ఒక్కొక్క సెల్లే ఆక్యుపై చేస్తున్నాయి. కానీ మనం ఏం చేయొచ్చంటే ఈ టీడీ ట్యాగ్ 2 కాలమ్స్, ఈ టీడీ ట్యాగ్ 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తే మనకి టేబుల్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో వస్తుంది. ఇవి ఫస్ట్ రోలో ఫస్ట్ కాలము
2 సెల్స్ ఆక్యుపై చేయాలి. అలా చేయాలి అనంటే కాల్ స్పాన్ అనే ప్రాపర్టీలో మనం ఎన్ని కాలమ్స్ ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. సో, 2 కాలమ్స్ ఎక్స్‌పాండ్ చేయాలని చెప్పి ఇస్తున్నా. తర్వాత సెకండ్ కాలమ్ కూడా ఎన్ని కాలమ్స్ ఎక్స్‌పాండ్ అవ్వాలి? 2 కాలమ్స్. అది జనరల్‌గా ఒక కాలమే. కానీ దాన్ని మనము 2 కాలమ్స్ ఎక్స్‌పాండ్ చేస్తున్నాము. కాబట్టి ఫస్ట్ రో అనేది విడ్త్ అనేది థర్డ్ రోకి ఈక్వల్‌గా వచ్చింది. సెకండ్ రోకి కూడా సేమ్ అలానే ఇవ్వాలి. టీడీ ట్యాగు దీంట్లో కాల్ స్పాన్ 2 ఇక్కడ కూడా కాల్ స్పాన్ 2 అని ఇస్తున్నా. అప్పుడు మనకి టేబుల్ అనేది స్ట్రక్చర్ ఈవెన్‌గా వస్తుందన్నమాట. నెక్స్ట్ నుంచి ఎన్ని ఐటెమ్స్ తీసుకుంటే అండ్ ప్రతి దానికి ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. నేను ఇక్కడ 2 ఐటెమ్సే తీసుకుంటున్నాను. సో, టీఆర్ ట్యాగు దాంట్లో 4 టీడీ ట్యాగ్స్. ఫస్ట్ ఐటెమ్ పెన్స్ అని తీసుకుంటున్నాను. తర్వాత క్వాంటిటీ ఎన్ని తీసుకున్నారు? జస్ట్ నేను ఇక్కడ 100 అని ఇస్తున్నా. ఒక్కొక్క పెన్ యొక్క ప్రైస్ యూనిట్ కాస్ట్ అనమాట. నేను రూ. 5 ఇస్తున్నా. తర్వాతది కాస్ట్. ఇది రూ. 5 ఏంటంటే ఒక్కొక్క పెన్ యొక్క ప్రైస్ అండ్ 100 పెన్స్ యొక్క ప్రైస్ అనేది ఈ కాలమ్‌లో ఇవ్వాలి. జనరల్‌గా ఈ వాల్యూ అనేది జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనము డైనమిక్‌గా అప్డేట్ చేస్తాము. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేయలేదు కాబట్టి మాన్యుయల్‌గా నేనే కాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తున్నా. 100 పెన్స్ యొక్క ప్రైస్ 500 అని. సేమ్ మళ్ళీ ఇంకొక ఐటెమ్‌కి అలానే 4 కాలమ్స్ రాయాలి నెక్స్ట్ రోలో. ఇలా వచ్చింది. అన్ని ఐటెమ్స్ అయిపోయిన తర్వాత సబ్ టోటల్ అనే ఇంకొక రో తీసుకున్నాం. దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఇండివిడ్యువల్ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సమ్ చేసి ఇక్కడ ఇస్తున్నామనమాట. ఫస్ట్ కాలమ్ సబ్ టోటల్ అనే టెక్స్ట్ థిక్‌గా రావడం కోసం బి అనే ట్యాగ్‌లో పెడుతున్నాను. ఈ టోటల్ కూడా మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసే చేయాలి రియల్ టైమ్‌లో. నేనిక్కడ నార్మల్‌గా ఎడిషన్ చేసేసి ఇచ్చేస్తున్నాను. ఈ రో అనేది 2 కాలమ్సే ఆక్యుపై చేసినియి. కానీ మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో సబ్ టోటల్ అనేది 3 కాలమ్స్ ఆక్యుపై అయ్యేలా చేసాము. అంటే మనం ఏం చేయాలి? ఈ టీడీ ట్యాగ్‌లో కాల్ స్పాన్ అనే ప్రాపర్టీలో 3 కాలమ్స్ ఆక్యుపై అయ్యేలా ఇవ్వాలనమాట. అంటే ఈ సబ్ టోటల్ అనే సెల్ ఏదైతే ఉందో అది ఒక కాలమ్ కాకుండా 3 కాలమ్స్ విడ్త్ ఆక్యుపై అయ్యేలా చేయడం కోసం కాల్ స్పాన్ అనే ప్రాపర్టీలో 3 ఇచ్చాను. ట్యాగ్స్ డీటెయిల్స్ ఉంటే అవి యూజ్ చేయాలి. తర్వాత టీఆర్ ట్యాగ్‌లో టీడీ ట్యాగ్‌లో ఇక్కడ కూడా బి అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. ట్యాక్స్. ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంతైతే అంత అది నెక్స్ట్ కాలమ్‌లో నేను ఇక్కడ 5% అని చెప్పి ఇస్తున్నాను. టీడీ సబ్ టోటల్ ఎంతైతే ఉందో దాంట్లో 5% అనేది ఎంతో ఇక్కడ కూడా కాలిక్యులేట్ చేసి జావా స్క్రిప్ట్‌లో ఇవ్వాలి. నేను ఇది కూడా స్టాటిక్ వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి ట్యాక్స్ అనే కాలమ్ ఏదైతే ఉందో అది 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తే మనకి ఈ టేబుల్ అనేది ఈవెన్ స్ట్రక్చర్‌లో వస్తుంది. కాబట్టి ట్యాక్స్ అనే కాలమ్ ఏదైతే ఉందో దానిలో కాల్ స్పాన్ 2 అని ఇస్తున్నా. ఇక్కడ మనం తీసుకున్న టేబుల్‌లో మాక్సిమం 4 కాలమ్స్ ఉన్నాయి. ఏ రోలో అయితే మనకి తక్కువ కాలమ్స్ ఉంటాయో 4 కన్నా అప్పుడు మనము కాల్ స్పాన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి ఆ కాలమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అది సింగిల్ కాలమ్ కాకుండా 2 కాలమ్స్, 3 కాలమ్స్ కింద మనము ఎక్స్‌పాండ్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ రో ఏంటంటే గ్రాండ్ టోటల్ టీఆర్ అనే ట్యాగ్ లోపల మళ్ళీ టీడీ అనే ట్యాగ్ దాని లోపల బి అనే ట్యాగ్ తీసుకుంటున్నాం. తర్వాత ఈ టోటల్ ఏంటి అనంటే ట్యాక్స్ అండ్ పైన సబ్ టోటల్ ఆ రెండిటిని ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ గ్రాండ్ టోటల్ అనే కాలమ్‌ని సింగిల్ కాలమ్ కింద కాకుండా 3 కాలమ్స్ విడ్త్ అనేది ఆక్యుపై అయ్యేలా చేయాలి. అప్పుడు మనకి ఈ రో మొత్తంలో 4 కాలమ్స్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ గ్రాండ్ టోటల్ అనే కాలమ్ దగ్గర కాల్ స్పాన్ అనేది 3 ఇస్తున్నాం. చూపించిన ఎగ్జాంపుల్‌లో ఈ హెడర్స్‌కి ఇక్కడ ట్యాగ్స్, గ్రాండ్ టోటల్ అనే దానికి బ్యాక్‌గ్రౌండ్ అనేది సమ్ గ్రే షేడ్ అని ఇచ్చాను కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా ఇద్దాము. టీహెచ్ అనే ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది సమ్ గ్రే కలర్ షేడ్ ఇస్తున్నాను. ఆ హెడర్స్‌కొచ్చినియి. ఇంకెక్కడెక్కడ కావాలంటే సేమ్ వాటికి కూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ కావాలి. కాబట్టి నేను టీహెచ్ అనే ట్యాగ్‌తో పాటు నెక్స్ట్ కామా పెట్టి బీజీ అనే ఒక సెపరేట్ క్లాస్ తీసుకున్నా. టీహెచ్ అనే ట్యాగ్‌తో పాటు ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కైతే బీజీ అనే క్లాస్ ఉంటుందో దానికి కూడా బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇది రావాలి అని చెప్పి. ఎక్కడెక్కడ మనకి అలా బ్యాక్‌గ్రౌండ్ కావాలో ఆ టీడీ ట్యాగ్‌లో అయితే టీడీలో, టీఆర్ ట్యాగ్‌లో అయితే టీఆర్‌లో మనము బీజీ అనే క్లాస్ ఇవ్వాలి. ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్‌లో మనకి ట్యాగ్స్, గ్రాండ్ టోటల్. ఈ గ్రాండ్ టోటల్ అనే టీడీ ఇది కదా! ఇక్కడ క్లాస్ నేమ్ బీజీ అని ఇస్తున్నా. ఈ ట్యాగ్స్ అనే టీడీ ఇది కదా! ఇక్కడ క్లాస్ నేమ్ బీజీ అని చెప్పి ఇస్తున్నా.
తీసుకునే ఐటెమ్స్ యొక్క నేమ్ లెంత్ అనేది మారుతా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఈ కాలిక్యులేటర్స్ అనే టెక్స్ట్ దగ్గర సమ్ బిగ్ నేమ్ అనేది రాస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుందంటే టేబుల్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతా వస్తుంది. నేను ఇంకా సమ్ అడిషనల్ టెక్స్ట్ ఇస్తే ఇంకా విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. టేబుల్ విడ్త్ అనేది. కానీ మనకు అలా జరగకూడదు అని అంటే సమ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ అనేది అప్లై చేయాలి. టీహెచ్ ట్యాగ్ కి, టీడీ ట్యాగ్ కి మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీ ఇస్తున్నా. 100 పిక్సెల్స్ ఇస్తున్నా. అంటే కాలమ్ యొక్క విడ్త్ 100 పిక్సెల్స్ కన్నా ఎక్కువ వెళ్ళదు. దానిలో కంటెంట్ ఎక్కువ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? కాలమ్ విడ్త్ అనేది 100 పిక్సెల్స్ కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. కానీ దానిలో కంటెంట్ అనేది వేరే కాలమ్‌లో ఓవర్‌లాప్ అయిపోతా వస్తుంది. అంటే మనం ఇంకో ప్రాపర్టీ అడిషనల్‌గా యూజ్ చేయాలి. వర్డ్ వ్రాప్ అనే ప్రాపర్టీలో బ్రేక్ వర్డ్ అని ఇవ్వాలి. అప్పుడు మనకి 100 పిక్సెల్స్ కన్నా కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అది నెక్స్ట్ లైన్‌లోకి మూవ్ అవుతుందనమాట ఇలాగా. ఇంకా మనము ఏ స్టైల్స్ కావాలంటే అవి అప్లై చేసుకోవాలి.